అన్న అట్లా కుక్కలు వస్తున్నాయి. కుక్కలు వచ్చేటప్పుడు చూసి దాని వెంబడి పడితే ఇగో ఇది సిచ్యువేషన్ ఇక్కడ. మేము నిన్న మొన్న 10 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇట్లాంటివి అవుతాయని భయపడే ప్రొటెస్ట్ చేస్తున్నాం. వాడు ఎవడో సన్యాసిని అంటున్నాడు అక్కడ జింకల్లో ఏం లేవని. ఇది రెండోది, నిన్నటికే ఈరోజు రెండోది వచ్చింది. ఇది ఆ మాత్రం సెన్స్ లేకుండా మాట్లాడతారు ఏంటన్నా మాకు తెలియదు. మేము 10-11 సంవత్సరాలు ఇదే క్యాంపస్లో ఉంటున్నాం. ఈ పాపం అవ్వంది అడ్మినిస్ట్రేషన్ లేదా పాలకులదా? లేదా ఎంతనా 2 నెలలు కూడా ఉండదు. అది చూడు ఎంత చిన్న పిల్ల. చంపిరు దీని డీఫారెస్టేషన్ చేసి దీన్ని చంపిరు. ఇప్పుడు ఇట్లా బయటగా వచ్చింది. ఇది ఇంకా రాని అన్నాం. అందుకే మేము మొన్న నుంచి మొత్తుకుంటున్నాం లేకపోతే ఆపుండే డిఫారెస్టేషన్ ఆపుండే. ఇప్పుడు చూడండి ఏం చేస్తావు చేయండి. రమేష్ తీసుకోండి వచ్చారు అయిపోయిందా? అటువంటి కాళ్ళు పట్టుకో. నేను ఫోటో తీసుకో అట్లా అన్న ఫోటో ఇచ్చి పీస్ పెట్టుకోండి. ఎవరే ఇప్పుడు దీని కారణం ఎవరు? యూనివర్సిటీ అఫీషియల్సా లేకపోతే తెలంగాణ గవర్నమెంటా? ఏ సార్ని అడగాలి? ఒకటి నిన్న ఒక సన్యాసి ఒకటి అసలు జింకలు లేవి అన్నాడు. సన్యాసి వాడు ఒకడు వాడు జింకలు లేవని చెప్తున్నాడు. వాడు ఏమో రోజుకో జింకలు వస్తున్నారా నాయన మా దగ్గర అంటే ఆ మాత్రం సెన్స్ లేని కొడుకులు ఉన్నారు మొత్తం.